హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ బోర్డు పైన ఉంది కదా సిమ్ ట్రేసింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీ మొబైల్లో మీరు యూజ్ చేసే మొబైల్ కీప్యాడ్ అయినా ఆండ్రాయిడ్ మొబైల్ అయినా మీ మొబైల్లో సిమ్ సిగ్నల్స్ చూపించకపోతే ఫస్ట్గా మనం రిపేర్ చేసేది ఎక్కడంటే సిమ్ ట్రైలో అండి. ఈ సిమ్ ట్రైని ట్రేస్ చేసి ఆ సిగ్నల్స్ మీ పీసీబీలో కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. అయితే ఫస్ట్గా మనం మీ మొబైల్లో సిగ్నల్స్ చెక్ చేసుకున్నప్పుడు ఏదో ఒక స్లాట్లో అయితే మీకు సిగ్నల్ అయితే బ్రేక్ అవుతుందండి. అది ఇక్కడ ఈ సిమ్ 1 అయినా కావచ్చు, లేకపోతే ఈ సిమ్ 2 ట్రై అయినా కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక చోట మీకు సిగ్నల్ అయితే బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అయినప్పుడు మీరు ఈ సిమ్ ట్రేస్ని ఏ విధంగా ట్రేస్ చేయాలి, ట్రేస్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే చూసి తెలుసుకున్నామండి. ఇక్కడ మీరు యూజ్ చేసే మొబైల్ కీప్యాడ్ అయినా కానీ లేదంటే ఆండ్రాయిడ్ మొబైల్ అయినా కానీ ఇప్పుడు చెక్ చేసే ప్రాసెస్ అయితే ఒకే విధంగా ఉంటుందండి. ఆండ్రాయిడ్ మొబైల్కి ఒకలాగా, లేకపోతే కీప్యాడ్ మొబైల్కి ఒకలాగా అయితే చెకింగ్ ప్రాసెస్ అయితే ఉండదు. ఏ మొబైల్ అయినా కానీ నెట్వర్క్ సిగ్నల్స్ ట్రేసింగ్ అయితే ఒకే విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా ఎగ్జాంపుల్ మనం ఒక కీప్యాడ్ మొబైల్ తీసుకుంటే ఆ మొబైల్లో ఏదో ఒక స్లాట్లో సిమ్ ట్రైలో మీకు సిమ్ వేసినా కానీ మీకు సిగ్నల్స్ అయితే చూపించకుండా నో సర్వీస్ లేకపోతే ఇన్సర్ట్ సిమ్ అని అయితే మీకు వస్తుందండి. సిమ్ వేసినా కానీ సిగ్నల్స్ అయితే చూపించకుండా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సిమ్ ట్రైని ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్గా మీరు కీప్యాడ్ మొబైల్లో సిమ్ వేసిన సిగ్నల్ రాకపోతే ఆ సిమ్ని బయటికి తీసి ఇంకో స్లాట్లో పక్కన ఉన్న రెండో స్లాట్లో సిమ్ని అయితే వేసి చూసుకుంటే మీకు ఇక్కడ సిగ్నల్ అయితే వస్తుందండి. 100% ఇక్కడ మీకు సిగ్నల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు సిమ్ 1లో మీకు ప్రాబ్లం కాబట్టి సిమ్ 2లో మీకు అయితే సిగ్నల్ అయితే 100% వర్కింగ్లో ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా మొబైల్లో 2 ట్రైస్ ఉంటే సిమ్ ట్రైస్ ఎట్ ఏ టైం 2 అయితే ఫెయిల్ అవ్వండి. అలా ఫెయిల్ అయినాయి అంటే అక్కడ నెట్వర్క్ కలిసి ఫెయిల్ అయితేనే మీకు ఒకేసారి ఇదిగోండి ఈ రెండు అయితే ఫెయిల్ అవుతాం అయితే జరుగుతుందండి. ఇది ఎప్పుడంటే నెట్వర్క్ ఐసి మీకు ఫెయిల్ అయితేనే మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 2 స్లాట్లు అయితే ఫెయిల్ అవుతాయి. లేకపోతే నెట్వర్క్ ఐసి బాగుండి సిమ్ 1 లేకపోతే సిమ్ 2 ఏదైనా ఒక స్లాట్ ఫెయిల్ అయినప్పుడు మీకైతే సిగ్నల్ ఆ స్లాట్లో అయితే చూపించదు. ఆ సిమ్ తీసుకెళ్ళి ఇంకో స్లాట్లో వేస్తే మీకు సిగ్నల్ అయితే 100% అయితే చూపిస్తుంది. ఇది ఒక టైప్. ఇంకా దీంట్లోనే ఇంకొక టైప్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఇది మనం సిమ్ 1 సిమ్ 2 టైప్స్ మనం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇది సిమ్ 1 ట్రై, ఇది సిమ్ 2 ట్రై. ఇది ఆండ్రాయిడ్ అయినా కావచ్చు, లేకపోతే కీప్యాడ్ మొబైల్ అయినా కావచ్చు. దేంట్లైనా ఒకే విధంగా చెకింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సిమ్ 1 ట్రైన్ తీసుకుంటే దీంట్లో ఇది ఈ 6 పాయింట్స్ అయితే బాగుంటేనే మీకు సిగ్నల్ అయితే చూపిస్తుంది. ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ ఫెయిల్ అయినా కూడా మీకు సిగ్నల్ అయితే బ్రేక్ అయిపోతుందండి. బ్రేక్ అయిపోయి ఇక్కడ మీకు మొబైల్లో నో సిగ్నల్ అని చూపిస్తుంది, లేకపోతే ఇన్సర్ట్ సిమ్ అని చూపిస్తుందండి. ఇలా కాకుండా ఇక్కడ ఒక పాయింట్ పోయింది, ఇక్కడ ఒక పాయింట్ పోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు సిమ్ సిగ్నల్ అయితే చూపించదండి. ఇలాంటప్పుడు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ప్రాబ్లం మీ కస్టమర్ మీ దగ్గర మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఈ సిమ్ 1లో కానీ సిమ్ 2లో కానీ ఇక్కడ ఈ పాయింట్ పోయిందనుకోండి, పోయి ఉంటే అతను సిగ్నల్ రావట్లేదని మీ దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు మీరేం చేయాలి? ఈ పాయింట్ ఒక్కదాన్ని రీప్లేస్ చేయడానికి అయితే ఉండదండి. రీప్లేస్ చేస్తే దీన్ని మొత్తాన్ని అయితే మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, ఈ సిమ్ ట్రై మొత్తాన్ని. అంతేగాని ఇక్కడ ఈ పాయింట్ పోయింది కాబట్టి దీన్ని నేను తీసుకొచ్చి రీప్లేస్ చేస్తాను, లేకపోతే ఈ పాయింట్ పోయింది కాబట్టి దీన్ని నేను తీసుకొచ్చి రీప్లేస్ చేస్తానంటే అలా అయితే ఏం లేదండి. మీరు చేస్తే
ఈ సిమ్ ట్రై మొత్తాన్ని చేంజ్ చేసి మీరు అప్పుడు సిమ్ ఇన్సర్ట్ చేసి చూసుకుంటే మీకు నెట్వర్క్ ఐసీ నుంచి ఇక్కడ ఏడో ఒక నెట్వర్క్ ఐసీ ఉంది అనుకుందామండి. ఇక్కడ ఈ నెట్వర్క్ ఐసీ ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి ఈ నెట్వర్క్ ఐసీ నుంచి ఇక్కడ వరకు సిగ్నల్ అనేది బాగుంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ నెట్వర్క్ ఐసీ నుంచి ఈ సిమ్ వన్ ఈ డ్రైవర్కి సిగ్నల్స్ బాగుంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో మీకు కాంపోనెంట్స్ అన్ని 100% వర్కింగ్లో ఉంటేనే మీకు ఇక్కడ సిగ్నల్ అయితే చూపిస్తుంది. మీరు ఇది రీప్లేస్మెంట్ చేసినా కూడా మీరు ఇన్సర్ట్ సిమ్ కానీ నో సిగ్నల్ అని కానీ చూపించి మీరు ఇదంతా చెక్ చేసుకొని సిమ్ ట్రైన్ బయటికి తీసి మళ్ళీ కొత్తది రీప్లేస్మెంట్ చేసిన మీకు సిగ్నల్ చూపించకపోతే అప్పుడు ఎక్కడ ఉందని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నెట్వర్క్ ఐసీ నుంచి ఈ సిమ్ వన్ ట్రై మధ్యలో కొన్ని స్మాల్ రెసిస్టర్స్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి. అవి ఫెయిల్ అయినా ఆ లేయర్ అనేది ఎక్కడో చోట ఈ విధంగా ఎక్కడో చోట బ్రేక్ అయినా కానీ మీకు ఈ సిగ్నల్ అయితే ఫెయిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ సిమ్ వన్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఈ 6 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 6 పాయింట్స్ అన్నీ ఇట్లా వర్కింగ్లో ఉంటేనే మీకు సిగ్నల్ చూపిస్తుంది. ఇంకా ఒక్కొక్క మొబైల్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 6 పాయింట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ట్రైలో. కానీ మీకు మొబైల్ కాస్ట్ పెరిగే కొద్దికి మీకు సిమ్ సైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యి వస్తుందండి. అలాంటి మొబైల్స్లో మీకు ఇక్కడ 6 పాయింట్స్ కాకుండా నానో సిమ్ స్లాట్లో మీకు ఇక్కడ 8 పాయింట్స్ అయితే ఉంటాయండి. దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవాలి. అది ఎక్కువగా మీకు 8 పాయింట్స్ ఏ మొబైల్లో కనపడుతుందంటే మీకు ఐఫోన్లో అయితే కనపడుతుందండి 8 పాయింట్స్ అయితే. ఇక మిగిలిన ఏ మొబైల్ అయినా కానీ మ్యాక్సిమం ఈ విధంగానే 6 పాయింట్స్ అయితే ఉంటాయి సిమ్ ట్రైలో. ఈ 6 పాయింట్స్ ఉన్న వాటిలో ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని 1 పాయింట్ అని తీసుకున్నా, ఇది 2 తీసుకున్నా, ఇది 3 తీసుకున్నా, ఇది 4, ఇది 5, ఇది 6 అని నేను తీసుకున్నా. ఇక్కడ ఈ ట్రైలో ఇది వోల్టేజ్ వస్తేనే మీకు సిగ్నల్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇది కూడా వర్కింగ్లో ఉంటేనే ఇది కూడా దీనికి కూడా వోల్టేజ్ వస్తేనే, అదేవిధంగా దీనికి ఈ 6 పాయింట్స్లో మనకి గ్రౌండ్స్ ఉన్నాయి, వోల్టేజ్ వచ్చే ఉన్నాయి, కాన్స్టెంట్ కూడా ఉన్నాయి ఈ 6 పాయింట్స్లో. అదేవిధంగా ఇంత చెప్పాను కదా ఒక్కో మొబైల్లో 8 పాయింట్స్ కూడా ఉంటాయి. వాటిలో కూడా మీకు వోల్టేజ్ వస్తుంది, గ్రౌండ్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మీకు వోల్టేజ్ కూడా వస్తుంది. మనకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఈ 6 పాయింట్స్లో లేకపోతే 8 పాయింట్స్లో మీకు ఏదో ఒక చోట ఇదైనా గ్రౌండ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి వోల్టేజ్ అయినా రావాలి, ఇక్కడ వోల్టేజ్ రావాలి, లేకపోతే ఇదైనా గ్రౌండ్ అయినా అయి ఉండాలి. ఇట్లా 5th పాయింట్ 6 పాయింట్ ఈ రెండింటిలో కూడా వోల్టేజ్ అయితే వస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ సిమ్ ట్రై అనేది వర్కింగ్లో ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఆల్ పాయింట్స్ వర్కింగ్లో ఉంటేనే సిగ్నల్ అనేది మీకు చూపిస్తుంది. మీకు ఇక్కడ వోల్టేజ్ రాకపోయినా మీకు ఈ సిమ్ ట్రై అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ రాకపోయినా ఈ ట్రై అనేది ఫెయిల్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఇవన్నీ మీకు గ్రౌండ్ లో చూపించినాయి అనుకోండి, బీప్స్ వస్తా, ఈ పాయింట్స్ అన్ని బీప్స్ వస్తూ మీకు గ్రౌండ్ లాగా చూపిస్తూ ఉంటుంటే ఈ ట్రై కూడా ఫెయిల్ అవుతుంది. ఈ ట్రై అనేది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఇక్కడ మీకు వోల్టేజ్ చూపించట్లా 4th పాయింట్ కూడా. అదేవిధంగా 5th పాయింట్ కూడా మీకు ఇది గ్రౌండ్, 3rd పాయింట్ కూడా మీకు వోల్టేజ్ చూపించట్లా, 2nd పాయింట్ కూడా వోల్టేజ్ చూపించట్లా, 1st పాయింట్ కూడా మీకు వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా
మీకు ఈ ట్రై అనేది ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి 6 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 6 పాయింట్స్ లో మీరు సున్ను వేసేటప్పుడు తీసేటప్పుడు ఈ పాయింట్ అనేది ఊడొచ్చేసింది, లేకపోతే ఒడిగిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకు సిగ్నల్ అయితే చూపించకుండా నో సిగ్నల్ లేకపోతే ఇన్సర్ట్ సిమ్ అని చూపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే, ఇలా చెప్పాను కదా, ఈ ఒక్క పాయింట్ ని రీప్లేస్ చేయడానికి అయితే ఉండదు. చేస్తే మొత్తం మీరు ఈ ట్రై మొత్తాన్ని అయితే, ఈ సిమ్ ట్రై మొత్తాన్ని అయితే మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీకు ఈ పాయింట్ పోయింది కాబట్టి మీరు దీన్ని ఒక్కదాన్ని రీప్లేస్ చేయడానికి అయితే లేదు. సో కాబట్టి ఏంటంటే, మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, ఎవరైనా కస్టమర్ మొబైల్ తీసుకొచ్చినప్పుడు మీరు ఈ సిమ్ ట్రై మొత్తాన్ని అయితే చేంజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ 5th పాయింట్ ఊడొచ్చేసింది, ఈ ఫస్ట్ పాయింట్ వంగిపోయి ఉంది, లేకపోతే ఈ 3rd పాయింట్ కూడా ఈ పాయింట్ కూడా లేయర్తో సహా ఊడొచ్చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు సిగ్నల్ అయితే రాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇందాట్లాగే ఇది మొత్తాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ చేయడంలో రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మీరు కొన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నానో సిమ్ టైప్ అనుకున్నాం అనుకోండి. ఈ నానో సిమ్ టైప్స్ మీ మొబైల్ కాస్ట్ పెరిగే కొద్దిగా వాటిలో అయితే డిజైనింగ్ ఉంటుందండి. ఈ నానో సిమ్ డిజైనింగ్ అయితే మీ మొబైల్ కాస్ట్ తక్కువ అయితే మీకు లార్జ్ సైజ్ సిమ్ టైప్ అయితే ఉంటుంది. మీరు ఇదివరకు చూసుకుంటే కీప్యాడ్స్ మొబైల్లో మీకు ఈ విధమైన స్లాట్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా మీరు చూడాలనుకుంటే కీప్యాడ్ మొబైల్ అయితే మీకు లార్జ్ టైప్ సిమ్ ట్రైల్ అయితే కనపడతాయండి. మీ మొబైల్ కాస్ట్ తగ్గే కొద్దిగా మీకు ఈ విధంగా లార్జ్ టైప్ సిమ్ ట్రైల్ అయితే ఉంటాయి. మొబైల్ కాస్ట్ పెరిగే కొద్దిగా నానో సిమ్ ట్రై టైప్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఒక హై కాస్ట్ మొబైల్ మనం తీసుకుందాం అనుకోండి. ఈ హై కాస్ట్ మొబైల్లో సేమ్ ఇదే ప్రాబ్లంతో అయితే కస్టమర్ మీ దగ్గర మొబైల్ తీసుకొచ్చినప్పుడు సిగ్నల్ రావట్లేదని ప్రాబ్లం తోటి మీకు రిపేర్ చేయడానికి మొబైల్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సింబల్ వేసి తీస్తారు. చూసినప్పుడు టైర్లో ఏదో ఒక పాయింట్ కానీ, లేకపోతే ఆ సింబల్ ట్రై విరిగిపోవటం కానీ, లేకపోతే అక్కడ ఉన్న పాయింట్స్లో ఏదో ఒక 2-3 పాయింట్లు కానీ లేచిపోయి ఊడిపోయి ఉండటం కానీ, ఈ విధంగా వంగిపోయి కానీ, లేకపోతే పక్కకి వంగిపోయి, లేకపోతే అటైనంతో ఇక్కడ పాయింట్స్తో సహా లేచి కనపడుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ సిమ్ ట్రైని రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ ఎలా చేయాలి, మనం అతను హై కాస్ట్ మొబైల్ తీసుకొచ్చాడు కాబట్టి రిపేర్ చేయడానికి అక్కడ 100% నానో సిమ్ ట్రైవే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలాంటి నానో సిమ్ ట్రై మాత్రమే మీరు రీప్లేస్ చేస్తే మీకు సిమ్ ట్రై అనేది 100% వర్క్ అవుతుంది. అంతేకాని మీరు నానో సిమ్ ట్రై తీసుకొచ్చేసి లార్జ్ టైప్ సిమ్ ట్రైని మీరు రీప్లేస్ చేస్తే మీరు షోల్డరింగ్ చేసినా కానీ మీకైతే సిమ్ ట్రై అనేది ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మీరు ఆ సిమ్ ట్రైని తీసుకొని వెళ్ళి అదే టైప్ సిమ్ ట్రైన్ తెచ్చుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అంతేకాకుండా మీరు నానో సిమ్ తీసుకొచ్చేసి లార్జ్ టైప్ సిమ్ ట్రైన్ తీసుకొచ్చి రీప్లేస్ చేస్తే మీకైతే వర్క్ అయితే అవ్వదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు రిపేర్ చేసే మొబైల్ సిమ్ ట్రై ఏ విధంగా ఉంటుందో అదే టైప్ సిమ్ ట్రైన్ తీసుకొచ్చి రీప్లేస్ చేస్తే మాత్రమే మీకు అది అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు మాత్రం మీకు సిగ్నల్స్ అయితే వస్తాయి. మీరు చేసిన వర్క్ అయితే 100% సక్సెస్ అవుతుంది. లేదంటే మీకు ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతుంది. మీరు మొబైల్ రిపేర్ చేయడానికి కాస్ట్ పెట్టి మీరు ఈ సిమ్ ట్రైన్ పర్చేజ్ చేసుకున్నా కానీ తెలియక మీరు ఏది పడితే వేసేస్తే ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే, మీరు కీప్యాడ్ మొబైల్ రిపేర్ చేసేటప్పుడు సిమ్ ట్రై ఏ విధంగా ఉంది, తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే ఎక్కువ మనకి నానో సిమ్స్ అయితే కనపడతాయి. లార్జ్ టైప్ సిమ్ ట్రైస్ మనకి ఎక్కువగా కీప్యాడ్స్లో అయితే కనపడతాయి. కానీ కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో, లో కాస్ట్ మొబైల్స్లో మీకు లార్జ్ టైప్ సిమ్ ట్రైస్ కూడా కనపడతాయి. కాబట్టి మీరు సిమ్ ట్రై చెక్ చేసేటప్పుడు, రీప్లేస్మెంట్ చేసేటప్పుడు అంతకుముందు మీరు రిపేర్ చేసే మొబైల్లో ఏ టైపు సిమ్ ట్రై ఉందో అదే టైపు సిమ్ ట్రై మీరు పర్చేజ్ చేసి రీప్లేస్ అయితే చేయాలి. ఈ రీప్లేస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఒక్కో మొబైల్లో
ఒకే విధంగా సర్క్యూట్ బోర్డ్ అనేది డిజైనింగ్ అయితే ఉంటుందండి. సిమ్ ప్రైస్ గురించి అయితే ఒక్కో మొబైల్లో కాస్ట్ పెరిగే కొద్దిగా మీకు పీసీబీ సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సిమ్ ట్రై డిజైనింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలా అంటే ఒక్కొక్క మొబైల్లో బాగా ఎక్కువ కాస్ట్ ఉన్న మొబైల్స్లో ఎక్కువ మనం అయితే చూడవచ్చు. ఒక్క ట్రైలోనే మెమరీ కార్డ్ ఇస్తాడు, లేకపోతే డిఫరెంట్గా సిమ్ 1 సపరేట్గా ఇస్తాడు, లేకపోతే సిమ్ 2కి సపరేట్గా ప్రైస్ అయితే ఇస్తాడు. ఎక్కువగా అయితే ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ ట్రెండింగ్ మొబైల్స్లో అయితే ఒకే స్లాట్లో 2 సిమ్లు ఒక మెమరీ కార్డు ఒక ఎస్డి కార్డుకి అయితే మనకి స్లాట్లు అయితే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా సిగ్నల్ రిపేర్ చేసేటప్పుడైతే ఇన్సర్ట్ సిమ్ అని లేకపోతే నో సిగ్నల్ అని వస్తే ఒక దాంట్లోనే సిమ్ 1 అని ఇస్తాడు, దాని పక్కనే ఇట్లానే బార్క్ ఉంటుంది సిమ్ 2 అని ఇస్తాడు, ఈ మధ్యలో మాత్రం ఎస్డి కార్డ్ అని ఇస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఇప్పుడు దీని పక్కన ఎస్డి కార్డు ఉంది అనుకుందాం అనుకోండి, స్లాట్ ఇక్కడ మీకు మధ్యలో సిమ్ 1 అనేది ఫెయిల్ అయింది. ఇక్కడ మెమరీ కార్డు ఉంది, సిమ్ 1 ఉంది, సిమ్ 2 ఉంది. ఇక్కడ మీకు సిమ్ 1 అనేది ఫెయిల్ అయింది. సిమ్ 1 ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్లాట్ మొత్తాన్ని చేంజ్ చేయాలి, కానీ దీని ఒకదానికి చేంజ్ చేయడానికి తెలియదు. ఎందుకంటే అది మొత్తం ఒకే స్లాట్లో ఉంటుంది కాబట్టి మీకు సిమ్ 2 వర్కింగ్లో ఉన్న మెమరీ కార్డ్ వర్కింగ్లో ఉన్న సిమ్ 1 ఫెయిల్ అయితే ఈ స్లాట్ మొత్తాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్లో రిపేర్ చేసేటప్పుడైతే గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎన్ని పాయింట్స్ అన్ని వర్కింగ్లో ఉన్నా ఇక్కడ ఈ పాయింట్ ఇది 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 ఇవన్నీ వర్కింగ్లో ఉన్నా మీరు చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏదో పాయింట్ అయితే బ్రేక్ అవుతుంది, వోల్టేజ్ రాకపోవటం కానీ లేకపోతే అన్ని గ్రౌండ్స్ అయితే చూపించటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు డీప్గా ట్రేస్ అవుట్ చేసి మీరు ఆ మొబైల్ని లేకపోతే ఆ ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోతే కీప్యాడ్ మొబైల్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూస్ చేసుకున్నామండి. ఇదండి ఈరోజు మనకి.